నమస్తే. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చు అని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బసవానందం గారికి హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన వారు మనతో ఉన్నారు. వారిని అడిగి అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఎంపీ టికెట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. అలాగే మీరు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా సుపరిచితులే. అయితే మీకు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే కొత్తగా ఎంట్రీ అవ్వాలి, ఫస్ట్ టైం కాదు ఎంట్రీ అన్నది. గతం నుంచి కూడా పొలిటికల్గా నేను ఉన్నాను, ఉంటూ హోమియోపతి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నా. 2006లో జడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి. మళ్ళీ 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు 2014లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా టికెట్ దొరకడం జరిగింది. నేను ఇండిపెండెంట్గా వేద్దామనుకున్నాను, కానీ మన గురించి మన ప్రొఫైల్ చూసి రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రభాకర్ గారు కానీ, మళ్ళీ కోఆర్డినేటర్ అండ్ రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్య గారు, మన మాయావతి గారు మనల్ని ఇన్వైట్ చేసి ఈ ఎంపీ టికెట్ సికింద్రాబాద్ నుంచి మీరు పోటీ చేయాలి కంపల్సరీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో ప్రజాధనాన్ని అంతా కూడా దుర్వినియోగం చేస్తారు నాయకులు. అది చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. కోట్ల రూపాయలు దుర్వినియోగం. ఎందుకంటే ఈ ప్రజలు ఏదో నమ్మకం పెట్టి విశ్వాసంతో ఓటేస్తే దాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత లాభాలకు లేకపోతే వాళ్ళే దోపిడీ చేసుకుంటున్నారు. అలాంటిది చూసి భరించలేకనే ఈ రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి ప్రజలంతా కూడా అత్యధిక మెజార్టీతో బహుజన పార్టీ ఎంపీగా నన్ను సికింద్రాబాద్ నుంచి ఎన్నికైన చేసినట్టయితే మా అద్భుతమైన రిజల్ట్ చూపిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న. సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఈ బహుజన పార్టీ ఎంపీగా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే డాక్టర్, ఆపరేషన్ లేకుండా హోమియోపతి వైద్యంతోనే మనం మెడిసిన్ వాడుతూనే పెద్ద పెద్ద ఆపరేషన్ చేయాల్సినటువంటి ఉంటాయి కదా డిసీజెస్, వాటిని కూడా తగ్గించే అవకాశం ఉంటుందా? మామూలుగా మ్యాక్సిమం కేసులు హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా తగ్గించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫిమేల్స్లో, స్త్రీలలో గర్భసంచికి సంబంధించిన గడ్డలు, ఫైబ్రాయిడ్స్ కానీ, సిస్ట్లు కానీ, వీటికి అన్నిటి కూడా ఆపరేషన్ చేసి ఈస్టెక్టమీ చేద్దామని ఆలోపతిలో అడ్వైజ్ చేస్తారు. కానీ హోమియోపతిలో వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా మెడిసిన్ ప్రయోగం చేస్తే గర్భసంచిలో గడ్డలు కానీ, కంతులు కానీ, లేకపోతే ఈ సిస్ట్లు కానీ అన్నీ కూడా కరిగిపోతాయి. అదేవిధంగా గాల్ బ్లాడర్లో ఉండేటువంటి స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ కూడా ఆపరేషన్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వతంగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇతర వైద్య విధానం బ్లాస్టింగ్ చేయడము, లేకుంటే అలోపతిలో లాపరోస్కోప్తో బ్లాస్ట్ చేయడము, లేకపోతే ఓపెన్ సర్జరీ చేసినా మళ్ళీ స్టోన్ ఫామ్ అవుతుంది 6 నెలలకు 1 ఇయర్కు. కారణం ఏంటి? మీరు పైన ఉన్నటువంటి మొండాన్ని నరికేస్తే చెట్టు వేర్లు లోపల ఉండి మళ్ళీ మొలక ఎట్లా మళ్ళీ శాఖలు వస్తాయో, అదేవిధంగా మన యొక్క బాడీలో ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ డిజార్డర్స్ తీయకుండా ఫిజికల్గా స్టోన్ ఒకటి రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మళ్ళీ స్టోన్ ఫామ్ అవుతుంది, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి, సిస్ట్లు ఫామ్ అవుతాయి. ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఎంతోమందికి సేమ్ సమస్య, మళ్ళీ గ్రోత్ వస్తుంది. అలాంటి వాటికి అప్పుడే డాక్టర్ రాయన్మాన్ గారికి విరక్తి వచ్చి ఇది కరెక్ట్ కాదు, దీని మూలాలను దొరకబట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అప్పుడే శాశ్వతంగా. ఇప్పుడు ఎంత మనం ఆపరేషన్ చేసి రిమూవ్ చేసినా, మెడిసిన్స్ ఇచ్చి తొక్కిపెట్టినా అది శాశ్వతంగా నయం కావడం లేదు, సప్రెషన్ మాత్రమే అవుతుంది. దానికి పూర్తిగా నివారణ చేయాలంటే ఏంది అనేది బాగా రీసెర్చ్ చేసి కాన్స్టిట్యూషన్స్ డిజార్డర్ మీద ఈ యొక్క వైద్య విధానం కనిపెట్టడం జరిగింది. హోమియోపతిలో ప్రతి డాక్టర్ కూడా కాన్స్టిట్యూషన్ పరంగా మెడిసిన్ ప్రయోగం చేస్తే ఎలాంటి జబ్బైనా, ఎంత క్రానిక్ డిసీజ్ అయినా తక్కువ సమయంలో శాశ్వతంగా నివారణ జరుగుతుంది. ఉదాహరణకు మనం ఎన్నో కేసులు సక్సెస్ చేసినటువంటి కేసులు, కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయ్యి ఇక బతకదు, ఇక తగ్గదు అన్న కేసులు మా దగ్గరికి రావడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో మేము ప్రయోగం చేసే మందుతో అద్భుతంగా తగ్గిపోయింది. అవన్నీ కూడా మీకు
నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే డాక్టర్.బస్వానందం అని మీరు యూట్యూబ్ కానీ బస్వానందం దండేపు అని మనది ఫేస్బుక్ కానీ చూస్తే అందులో అన్ని సక్సెస్ కేసులన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి సక్సెస్ కేసులు చూసి ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రజల్లో హోమియోపతి మీద విశ్వాసం ఏర్పడుతుంది. మనం లైవ్ ప్రోగ్రాం చూసినప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి టీవీలో మనం లైవ్లు ఇవ్వడం వల్ల ప్రజల్లో అద్భుతమైన చైతన్యం. చెప్పడమే ఆ గతంలో చెప్పేవాళ్ళం అంతే. ఇప్పుడు మీడియా టెక్నాలజీ పెరిగినందుకు సక్సెస్ కేసులు కూడా ప్రత్యక్షంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ వీడియోలు రెండు కూడా ప్రజలకు చూపించడం వల్ల ప్రజల చైతన్యం వచ్చింది. అరే ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నదా, మాకు ఇంతవరకు తెలియదు. హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంట్ అనుకున్నాం. ఎందుకు స్లో అనుకున్నారంటే తీపి గుళికలు ఉంటాయి కదా, చిన్నగా ఉన్నాయి కాబట్టి మందు కూడా చిన్నగా పనిచేస్తుంది అనుకుంటారు. కాదు, తీపి గుళికలు అనేటిది అది ఒక ప్రొడక్టు, అది షుగర్ మిల్క్తో దానికి కలిపే మందు పవర్, అది శక్తి. ఇమ్మీడియట్ టంగ్ మీద పడంగానే దాని బాడీకి కరెంటు పాస్ అయినట్టు పోతుంది. ఎగ్జాంపుల్, మనము ఫోన్ డైల్ చేసినప్పుడు వైబ్రేషన్స్ ఎట్లా పోతాయి, శాటిలైట్కు ఎంత దూరం పోతాయి, శాటిలైట్ మళ్ళీ మన క్యాండిడేట్ దగ్గరికి వైబ్రేషన్స్ ఎట్లా వస్తున్నాయో ఆ విధంగానే హోమియోపతి అంటే కూడా అంత మోడర్న్ సైన్స్. ఇది నాలుక మీద నీకు సూట్ అయిన మందు కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ పడితే వితిన్ అవర్స్, వితిన్ సెకండ్స్లో నీ పవర్ వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్గా నీ యొక్క వ్యాధిలో మార్పు కనిపిస్తుంది. కాబట్టి హోమియోపతి అనేది స్లో కాదు. ఎప్పుడైతే డాక్టర్ కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ ఇవ్వడో, రాంగ్ డ్రగ్ ప్రిస్క్రిప్షన్ చేసినప్పుడు అది రిజల్ట్ కనిపించదు. అది మీరు మార్చుకుంటూ వాడుకుంటూ సంవత్సరాలు వాడితే అప్పుడు సంవత్సరాలకు తగ్గితే అప్పుడు హోమియోపతి మెల్లగా పని చేసిందని అనుకుంటారు. కానీ కాదు, కరెక్ట్ అయిన డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మెడిసిన్ ఉన్న మందు మన బాడీలో ప్రయోగం చేస్తే 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. మొన్న విజయవాడకు పోయినా, విజయవాడలో ఉన్నా. విజయవాడలో లాస్ట్ మంత్ కాలుకు గ్యాంగ్రీన్ పుట్టి భయంకరంగా ఉండే కాలు, మొత్తం ఈ మోకాలు వరకు అల్సర్స్ ఉన్నాయి, బ్యాడ్ స్మెల్, విపరీతమైన పోట్లు, మంటలు. ఆ పేషెంట్కు లాస్ట్ మంత్ ఇచ్చిన, మొన్న 2వ తారీఖు 1 మంత్ అయింది, మే 2కు పోయే వరకు 1 మంత్లో అద్భుతమైన రిజల్ట్. మొత్తం ఆ పస్సు స్మెల్ అంతా పోయి మంచి కొత్త గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అయింది. ఆయన రాకమని చెప్పిన, ఇంటి దగ్గరనే ఉండు, నువ్వు రాకడ పోకడ వల్ల మళ్ళీ దాని మీద స్టెయిన్ అయిపోయి డ్యామేజ్ అవుతుంది, ఇంటి దగ్గర రెస్ట్లో ఉండి వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళ బంధువు వచ్చి తీసుకుపోతున్నాడు మెడిసిన్. అక్కడ నుండి నేను వీడియో కాల్ చూసి మాట్లాడి మంది ఇచ్చేసిన. వితిన్ 1 మంత్లో అద్భుతమైన రిజల్ట్. ఇంకో 6 మంత్స్లో కంప్లీట్ వాష్ అవుట్ అవుతుంది. ఆ కేసు మీకు చూపిస్తా ప్రత్యక్షంగా. కాబట్టి ఇంత పెద్ద గ్యాంగ్రీన్ అంటేనే వాళ్లకు మోకాలు కాడి కాలు తీయకపోతే ఈయన బతకడు, బ్లడ్లో మొత్తం పాయిజన్ వచ్చింది, సెప్టిసిమియా వచ్చింది, ఇక బతకడు అన్నటువంటి కేసు హోమియోపతి సింగిల్ డోస్తోని అంత రిజల్ట్ వచ్చిందంటే మరి ఎంత ఫాస్ట్ ర్యాపిడ్ యాక్షన్ చెప్పండి. ఈ ర్యాపిడ్ యాక్షన్ను చూపించే డాక్టర్స్ లేక, ఇది ప్రజల్లో చైతన్యం చెప్పేటోళ్ళు లేక, చూపించేటోళ్ళు లేక ఈ సిస్టమ్ ఇట్లా పడిపోయింది. అందుకే పొలిటికల్గా మనం ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. గత మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఏ నాయకులన్నా హోమియోపతి అభివృద్ధి చేద్దాం, మరి డాక్టర్ గారు ఇంత మంచి అద్భుతమైన రిజల్ట్ చూపిస్తున్నాడు, హోమియోపతిని డెవలప్ చేద్దామని ఎవరైనా ముందుకు వచ్చిర్రా? 2 రాష్ట్రాల నాయకులు కావచ్చు, దేశవ్యాప్తంగా మన సెంట్రల్ ప్రభుత్వం కూడా కానీ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? లేదు. ఎందుకంటే ఇవి తీసుకోరు. ఎందుకంటే వీళ్ళకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, బాగా డబ్బున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క మెడికల్ మాఫియాతో సంబంధాలు. మెడికల్ మాఫియా అంటే ఏంది? ఈ ఫార్మాక్యూటికల్ కంపెనీస్, కార్పొరేట్ హాస్పిటల్ యొక్క యూనియనే మెడికల్ మాఫియా. ఇది హోమియోపతి డెవలప్ అయితే అవి పడిపోతాయి. అందుకే దీన్ని తొక్కి పెడుతున్నారు, దాన్ని పైకి లేపుతున్నారు. కాలర్ లైన్లో ఉన్న డాక్టర్ గారు, అర్పిత గారు, నమస్తే అండి. అర్పిత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఉస్మానాబాద్ అండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. అర్పిత గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. నాకు ఉస్మానాబాద్ దగ్గర కోహెడా అండి. మాకు 2 ఇయర్స్ నుంచి అండి నాకు రైట్ హ్యాండ్ వేలు పట్టేయట్లేదండి, రాయడం మొత్తలేదు, మొత్తం ఇక జుట్టు వేసుకోవడం కానీ ఏది పని చేయడం, ఏళ్ళు పని చేయట్లేదు. అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళానండి, హోమియోకి వెళ్ళాను, ఆయుర్వేదికి వెళ్ళాను,
రొమటాలజిస్ట్ వెళ్ళాను, అందరికి అన్ని డాక్టర్ న్యూరో అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. ఏం చెప్పారు మరి ప్రాబ్లం ఏందని చెప్పారు? అన్ని నార్మలే వచ్చినాయి. అంతా మన అక్కడ అప్సిగూడలో విజయ డయాగ్నోస్టిక్ అన్ని టెస్టులు కూడా చేయించుకున్నాను. అన్ని నార్మలే ఉన్నాయి డాక్టర్. రిపోర్ట్స్ నార్మలే ఉంటాయి. ఈ రిపోర్ట్స్కి అందకుండా ఉండేటువంటి సమస్యలు ఉంటాయి. కొన్ని రిపోర్ట్లకు కనిపించదు కానీ సమస్య ఉంది. మరి రిపోర్ట్ నార్మల్ ఉన్నప్పుడు నీ హ్యాండ్ పని చేయాలి కదా. ఆయన పని చేసినంటే నీకు డిసీజ్ ఉన్నట్టే కదా. ఆ డిసీజు కొన్ని రిపోర్ట్లకు అందదు. అలాంటి వాటిని హోమియోపతి డాక్టర్ చేస్తాడు. మేము హోమియోపతి వాడినా ఆయుర్వేదిక్ వాడినా అంటున్నావు. నువ్వు ఎక్కడనో సరైన డాక్టర్ దగ్గర వాడక, నీ కరెక్ట్ సిమ్టమ్ చెప్పక, డాక్టర్ కరెక్ట్ మంది ఇవ్వకపోతే అది పని చేయకపోతే హోమియోపతి వాడినా తక్కువగానే అంటున్నావు. హోమియోపతిలో కరెక్ట్ డాక్టరు కరెక్ట్ మెడిసిన్ వాడితే 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు నీ సమస్య బట్టి చూస్తే నీకు బ్రెయిన్లో హెమరేజ్ కండిషన్ ఉంది. బ్రెయిన్లో హెమరేజ్ కండిషన్ ఉంటేనే ఈ రైట్ సైడ్ నీకు లెగ్ హ్యాండ్ పనిచేయడం లేదు. కాబట్టి దానికి సరైన మందు ఇచ్చినప్పుడు ఆ బ్లడ్ క్లాటింగ్ తగ్గిపోతే నీకు ఆటోమేటిక్గా ఈ చెయ్యి ఇదంతా కూడా పనిచేస్తుంది. అవి వాళ్ళకు అలోపతి డాక్టర్లకు రిపోర్ట్లలో ఏమన్నా కనిపిస్తేనే ట్రీట్మెంట్ చేస్తారు, లేకపోతే పెయిన్ కిల్లర్ యాంటీబయాటిక్ ఇచ్చి పంపిస్తారు. కానీ మేము హోమియోపతి డాక్టర్లము రిపోర్ట్లకు అందకుండా ఉండే సమస్యలకు హోమియోపతి డాక్టర్ చూస్తాడు, మందు ఇస్తాడు. మీ రిపోర్ట్లన్నీ తీసుకొని అప్పుడు హైదరాబాద్ రండి చూద్దాం. డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది కూడా వెయిట్ లాస్ అనే దాని మీద పరిగెడుతూ ఉన్నారు. అంటే చాలామంది వెయిట్ ఎక్కువ ఉంటున్నారు, మేము ఎలాగైనా సన్నగా అయిపోవాలని చెప్పి డైట్ చేయటం, అది తగ్గిన రోజులు తగ్గుతున్నారు, మళ్ళీ ఎక్కువ తినగానే ఒబెసి అయిపోతున్నారు. అసలు దీనికి మనకి హోమియోలో ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా? ఇది వెయిట్ లాస్ అనేది ఒక డిసీజ్ కాదు, డిజార్డర్. మామూలుగా వెయిట్ హెవీ అవుతుందంటే వాళ్ళు తినే 6 లోపాలే. మెటబాలిక్ డిజార్డర్ అంటారు దాన్ని. మెటబాలిజం, బాడీ మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా డిపాజిట్ పెరుగుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి మీరు బయట పోయి ఎంత ఫ్యాట్ ఇవాళ రేపు అంతా ఒక టెక్నాలజీ వచ్చింది కానీ ఫ్యాట్ అంతా రిమూవ్ చేసుకుంటున్నారు. లైపో ఏమో అంటారు దాన్ని, లైపో తీసేస్తున్నారు. కానీ మళ్ళీ కొన్ని బయటకు వచ్చినాక మళ్ళీ ఫామ్ అవుతుంది. అది కాదు, రూట్ కాజ్ ఏమది అది తీయాలి. ఆ రూట్ కాజ్ తీసేస్తే కంప్లీట్గా వాష్అవుట్ అవుతుంది. మీద మొండెం నరికేసి పోయింది పో అంటే మళ్ళీ కొన్ని రోజుల వరకే, తర్వాత మళ్ళీ శాఖలు పెరుగుతూనే ఉంటాయి. భూమి నుంచి లోపల వేర్లు ఉంటాయి, ఆ వేర్లను వీకేయాలి. ఆ వేర్లను వీకేసేది హోమియోపతి. రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ గ్రోత్ కాదు. నేను వరంగల్ విశాఖపట్నంలో ఒక లేడీకి 90 కిలోలు ఉండే హెవీ వెయిట్. అలాంటి లేడీకి వెయిట్ తగ్గాలి సార్ అని చెప్పి రెగ్యులర్ 1.5 year పట్టింది, సన్నగా అయిపోయింది. 45-50 కిలోలకు వచ్చింది. ఇది నిజమైనటువంటి వెయిట్ పెరగడమైనా సడన్గా పెరగదు కదా, స్లోగానే డిపాజిట్ అయ్యి అవి అవుతారు. తగ్గేటప్పుడు అట్లా టైం ఇయ్యారు. 4 రోజులు వాడి ఇంకా తగ్గలేదు సార్ అని వస్తారు, 2 నెలలు వాడి ఇంకా తగ్గలేదు సార్ అని చూస్తుంటారు. అట్లా 1-2 నెలలు అవి పెరుగుడు తగ్గుడు ఉంటుందా బాడీ, హ్యూమన్ బాడీలో? కాబట్టి దానికి ఒక టైం ఇవ్వాలి. టైం ప్రకారంగా మీ మెటబాలిజంలో ఏ డిస్టర్బ్ అయిందో దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఎంత కావాలో అంత కాన్స్టిట్యూషన్ తయారవుతాడు చేయొచ్చు. ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం. అప్పటిపూర్తికి రిమూవ్ చేయడము, లైఫ్ తీయడము, అప్పటిపూర్తికి ఏదో ఇంకా కొన్ని సెంటర్స్ ఉన్నాయి వెయిటెడ్. పబ్లిక్ ఉన్నటువంటి ఆ ఫిగర్కు వాళ్ళు తగ్గట్టుగా వీళ్ళు ఈ సెంటర్లు ఏర్పాటు చేసి ఫ్యాట్ రిడక్షన్ కోసం అనగానే ఎగబడిపోతున్నారు. ₹1,00,000 ఫీజులు పెడుతూ కానీ తగ్గదు, మళ్ళీ ఎప్పటిలాగానే అవుతుంది. కాబట్టి అలాంటిది కాదు. మీ బాడీ మెటబాలిజంలో మీ తినే 6 లోపాలను కరెక్ట్ చేసుకొని మీరు మందులు వాడిన హోమియోపతిలో వాడినట్టయితే వెయిట్ మంచిగా తగ్గిపోతుంది, సన్నగా అయిపోతారు. అలాగే డాక్టర్ గారు, ఆడవాళ్ళల్లో ఫ్యాటీ లివర్తో బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హోమియోపతిలో వైద్యం ఉంది? ఫ్యాటీ లివర్ అనేది పెద్ద డిసీజ్ కాదు, అది కామన్గా ఎక్కువ మందికి ఉండేటువంటి ఫ్యాట్ డిపాజిషన్, అదేం కాదు. హెపాటోమెగాలి అనేది ప్రమాదమైన జబ్బు, అది జబ్బు, ఇది జబ్బు కాదు. హెపాటోమెగాలి అంటే లివర్ అనేంతా కూడా ఈ విషపూరిత పదార్థాలు తినడానికి లివర్ ఎన్లార్జ్ అయిపోయి బాగా స్టిఫ్నెస్కి వస్తుంది. దానికి ఉండి హెపాటోమెగాలి అవి సిరోసిస్ ఆఫ్ లివర్గా మారుతుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, హెపటైటిస్ బి అనే వైరస్ వల్ల కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ చెడిపోతుంది. దాన్ని అలాంటి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిన వాళ్ళకే తగ్గించడం జరిగింది. ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చి 50 లక్షలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చు వస్తుంది. లివర్ మీరు తెచ్చుకుంటే 50 లక్షలు, లేదు మేమే అరేంజ్ చేయాలంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000 తీసుకొస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ బతకడానికి గ్యారంటీ కూడా లేదు. మళ్ళీ గ్యారంటీ ఉందంటే లేదు.
ఇల్లు వాకిలు అన్నీ అమ్ముకొని పెట్టినా రేపు మనిషి ఉంటాడో పోతాడో తెలియదు, ఇల్లు పోతుంది వాకిలు పోతుంది. కాబట్టి అట్లాంటి సమస్య లేకుండా హోమియోపతిలో సిరోసిస్ ఆఫ్ లివర్ ఉన్నవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో డయాగ్నోజ్ చేసి దీనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ అన్న వాళ్ళు నా దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి. సక్సెస్ అయిన వాళ్ళు కూడా బయట ఉన్నారు, సక్సెస్ అయిపోయింది. హోమియోపతిలో కరెక్ట్గా డాక్టర్ను దొరకబట్టి కరెక్ట్ టైం ఇవ్వాలి. ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి 1 మంత్ నుంచి ఇంకా ఎప్పుడు తగ్గుతుంది, ఇంకెప్పుడు తగ్గుతుంది, ఇంకెన్ని నెలలు వాడాలి, ఇగో ఈ టెన్షన్ పెడతారు పబ్లిక్. బాడీలో ఇప్పుడు ఉమెన్ బాడీలో ఈ ప్రకృతి పరంగా పెరగడమైనా తగ్గడమైనా అది ప్రకృతి సిద్ధాంతంగా జరుగుతుంది. దాన్ని స్టిమ్యులేట్ చేసి గ్రోత్ కావడం అన్నా దాన్ని చేయడం హోమియోపతి వైద్యం ప్రకారంగా ఉంటుంది. దానికి డాక్టర్కు టైం ఇచ్చి వాడినట్టయితే ఏ సమస్య అయినా శాశ్వతంగా నివారణ వస్తుంది. ఇప్పుడు సోరియాసిస్ అనే వ్యాధి ఉన్నది, ప్రపంచంలో దానికి మందు లేదు, అలోపతిలో మందు లేదని డాక్టర్లు ఒప్పుకున్నారు. అలోపతి డాక్టర్లకే చాలా మందికి మన దగ్గర రావడం జరిగి తగ్గించినాం. తెలుసుకుంటూ ఒప్పుకుంటారు, మా దగ్గర మందులు లేవు సార్, స్టెరాయిడ్ తప్ప అంటారు. మరి ఇప్పుడు నేను మందులు ఇచ్చిన తర్వాత కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది. మరి దానికి ఒక టైం పడుతుంది కదా. నోట్లో మందు పడడానికి తెల్లారే వరకే 1 మంత్లో తగ్గుమంటే తగ్గుతుందా? మందు ప్రయోగం చేసినప్పుడు ఆ మందు యొక్క ఎఫెక్టు మీరు ఫీల్ అవుతారు. బెటర్ ఫీలింగ్ ఉంది, దూదలో తేడా ఉంది, 24 అవర్స్లో మార్పు, మ్యాక్సిమం 10 డేస్లో అది మందు పనిచేస్తున్న ఫీలింగ్ అనిపిస్తే అది కరెక్ట్ మెడిసిన్ హోమియోపతిలో. ఏం మార్పు అనిపించాలంటే మార్చేస్తా అని చెప్తా. ఇప్పుడు నా పేషెంట్లకు అవగాహన వచ్చింది, 10 డేస్లో మార్పు తాడోపేడో తెలుస్తుంది. మందు వాడినాక పర్వాలేదు సార్ బెటర్ ఫీలింగ్ ఉందంటే కథ అది కంటిన్యూ చేయి. ఎప్పటిదాకా నీ బాడీలో ఉన్నటువంటి ఏదైతే సోరియాసిస్ అనేది బాడీ అంతా పొలుసుల్లాగా పైకి కనిపిస్తుందో అదంతా పోయి నార్మల్ స్కిన్ వచ్చేయడానికి అది ఎన్ని రోజులు ఎన్ని నెలలు అనేది ఏ డాక్టర్ ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పలేడు, నేను చెప్పలేను. మీ బాడీ చెప్తుంది. ఎప్పుడు మీ బాడీ మీద నార్మల్ పొజిషన్ వస్తుందో అప్పటిదాకా మందులు వాడాల్సిందే. చాలామంది తొందర పెడతారు, ఇంకెప్పుడు తగ్గుతుంది సార్? ఇది మెకానిజం కాదు కదా, ఫిట్టింగ్ చేసి పంపించి 1 గంటలో ఫిట్టింగ్ అయిపోతుంది ఫోన్ చెప్పి మెకానిజం చెప్తాడు. ఈ వైద్యం అట్లా ఉండదు కదా, సిమ్టమ్స్ బట్టి మీకు ఎవ్రీ విజిట్లో మీ డ్రగ్స్ సిమ్టమ్స్ బట్టి డ్రగ్స్ మారుతూ ఉంటాయి. అలోపతిలాగా కామన్ డ్రగ్ ఒకటి ఇండికేట్ చేసి ఇక అదే వాడుకోపో అదే మింగుపో అని చెప్తారు. అది అట్లా కాదు, హోమియోపతిలో అట్లా ఉండదు. అంత మందు కొంత పనిచేసిన తర్వాత అది అక్కడ స్టాప్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని ఫాలో డ్రగ్ ఇవ్వాలి, మళ్ళీ సిమ్టమ్స్ మారుతాయి కాబట్టి ఆ సిమ్టమ్ తీసుకొని మళ్ళీ కొత్త డ్రగ్ సెలెక్షన్ అవుతుంది. దాని తర్వాత అది కొంత తర్వాత మళ్ళీ ఒక డ్రగ్, ఇట్లా ఒక డిసీజ్ క్యూర్ కానీ ఒక 10-15 డ్రగ్స్ కూడా మారచ్చు. మరి ఇంత పెద్ద కేసు ఇమీడియట్గా 1 మంత్లో పోకపోయా 2 నెలలు పోకపోయా అంటే ఎట్లయితే కాదు. ఎవరైతే మాకు టైం ఇచ్చిర్రో, టైం టు టైం వాడిరో అందరి సక్సెస్ అయినాయి. చూడండి, యూట్యూబ్లో పెట్టిన బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు చూడండి. డాక్టర్ బస్వానందం అని ఓపెన్ చేయండి. డాక్టర్ గారు, ఎక్కడ విన్నా కానీ ఈ మధ్యకాలంలో పీసీఓడి అనేది బాగా వినపడుతుంది. అంటే పీసీఓడితో ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి చాలామంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీ ఇష్యూస్తో సిస్ట్ ఫామ్ అవటం, ఇవన్నీ చాలా రకాల సమస్యలు ఉంటూనే ఉన్నాయి. వాళ్ళు హోమియోపతిలో వాడితే ఎంత టైంలో నయం అవుతుంది? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎంత టైంలో సాల్వ్ అవుతాయి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. అంటే ఫీమేల్స్లో ఉండే ఓవరీస్లో ఈ పాలిసిస్ట్ మోర్ దెన్ 2 సిస్ట్లు ఉంటే దాన్ని పాలిసిస్ట్ అంటారు. అవన్నీ కూడా అంగూర్ పండ్లు, గ్రేప్స్ ఉంటాయి కదా, గ్రేప్స్ లాగా ఎట్టుంటాయో గ్రేప్స్ గుత్తి, ఆ గుత్తిలాగా అన్ని బుగ్గలు పుడతాయి దానికి. ఆ ఓవరీస్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ అనేది ఫిమేల్కు ముఖ్యమైన హార్మోను. కాబట్టి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్ వల్ల, ఈ ఓవరీస్లో పాలిసిస్ట్ ఉండడం వల్ల ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ వస్తుంది. దానివల్ల ఇక ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఓవులేషన్ కరెక్ట్ కాదు, మ్యాచ్యూర్ ఓవం రాదు, కాబట్టి సంతానం లేకుండా అయ్యే అవకాశం ఉన్నది. దానికి అది కూడా కాన్స్టిట్యూషనల్ డిజార్డరే. మీరు ఎన్ని హార్మోన్ టాబ్లెట్స్ ఇచ్చినా ఎంతోమంది మా దగ్గరికి వస్తారు. పీసీఓడి చిన్న పిల్లలు 20 ఏళ్ళ నుంచి స్టార్ట్ పీసీఓడి సార్ నాకు అనుకుంటూ వస్తారు. ఎంతోమందికి సింగిల్ డ్రగ్ 1 మంత్లో తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు, 6 మంత్స్ 1 ఇయర్ కూడా పట్టిన వాళ్ళు ఉన్నారు. అది చెప్పరాదు, వాళ్ళు తీసుకుపోయిన మందు కరెక్ట్ వాడుతురా లేదని మాకు ఎట్లా తెలుస్తుంది? ఎవరైతే జాగ్రత్తగా భయంతో తీసుకుపోయిన మందు మేము ఇచ్చిన టైం ప్రకారంగా వాడితే తొందరగా తగ్గుతుంది. రెండోది, వాళ్ళ లోపల ఇంకేమైనా దానికి రిలేషన్ డిసీజ్ ఉంటే కూడా లేట్ అవుతుంది. ఒకటే సింగిల్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ అవుతుంది. కొన్ని లింక్స్ ఉన్నటువంటి వేరే మల్టిపుల్ డిసీజెస్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్పలేరు కొన్ని సిమ్టమ్స్. మిగతా సిమ్టమ్స్ చెప్పకపోతే డ్రగ్ రాంగ్ అవుతుంది. డ్రగ్ రాంగ్ అయినప్పుడు అది పనిచేయదు. లాంగ్ ట్రీట్మెంట్ మేమేమో మీరు చెప్పిన కాడికి మంది ఇస్తే అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. అది మా మెడిసిన్ పనే చేయదు. ఎవరైతే ఓపెన్గా అన్ని సమస్యలు చెప్తే
వాళ్ళకి డ్రగ్ ప్రయోగం చేస్తే వితిన్ 1 month 2 monthsలో కంప్లీట్ వాష్అవుట్ అయింది. కాబట్టి టైం లిమిట్ అనేది లేదు దానికి. ఇమ్మీడియట్గా 1 month 2 monthsలో అవ్వచ్చు, 6 months కూడా పట్టవచ్చు. అట్లా అయిన వాళ్ళకి అందరికీ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. కొన్ని లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో ఫర్టిలిటీ సెంటర్లో పెట్టి మా దగ్గరికి వచ్చినాక సింగిల్గా 1 monthలో సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. 3 monthsలో అయింది, 6 monthsలో అయిపోయింది. ఒక లేడీకి 2 ఆడపిల్లలు పుట్టిరని చెప్పి మగ సంతానం కావాలని చెప్పి మా దగ్గర రావడం జరిగింది. 45 years ఏజ్లో. అప్పటికి ఆడపిల్లలు ఇంటర్మీడియట్ ఒకరు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఒకరు ఉన్నారు. వాళ్ళ యారాలకు కొడుకు పుట్టింది, నాకు కొడుకు పుట్టలేదు, నాకు 2 బిడ్డలే అని చెప్పి ఫికర్తో నా దగ్గరికి వచ్చింది. సరే అమ్మ పీరియడ్స్ కరెక్ట్ ఉన్నాయంటే ఉన్నది సార్ అని. సరే మెడిసిన్ ప్రయోగం చేసాను. హెవీ వెయిట్ అప్పటికి ఆమెకు 45 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆమె 60, 70 ఏళ్ళ. అట్లాంటి ఆమెకు ఆ భయం ఉన్నది, టెన్షన్ ఉంది, కోరిక ఉంది కాబట్టి భయంతో వాడింది. వితిన్ 3 monthsలో ప్రెగ్నెన్సీ పాజిటివ్. మంచి 9 నెలల వరకు మంచిగా హెల్తీ కొడుకుని కన్నది. చూడండి ఎంత మంచిగా. అట్లాంటి భయం భక్తితో మందు వాడాలి. ఏదో పోయినాం కదా డాక్టర్ దగ్గరికి తెచ్చుకున్నాం కదా డాక్టర్ మందు ఇస్తే తగ్గిపోతుంది అనుకుంటారా? మందు ఇవ్వగానే తగ్గిపోతుంది డాక్టర్ ఇస్తే? తీసుకపోయిన మందును కరెక్ట్ ఉపయోగించుకొని కరెక్ట్ టైంలో వాడితే మీకు ఏ సమస్య అయినా కంప్లీట్గా క్యూర్ అవుతుంది. డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. ఓ పక్కన ప్రచారం చేయాలి మీరు, అలాగే మరోవైపు పేషెంట్స్ని చూడాలి. ఈ రెండింటిని ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తున్నారు? టైం సరిపోతుందా? టైం అంటే ఇప్పుడు మార్నింగ్ అవర్స్లో మార్నింగ్ 8 to 10 వరకు ఓపీ చూస్తున్నా. జనాలకు అందరికి టైం ఇస్తే మార్నింగ్ అవర్స్ వస్తారు. 10, 11 తర్వాత మళ్ళీ ప్రచారం పోవడం జరుగుతుంది. కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు బహుజన సమాజ్ పార్టీలో. కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా ప్రచారం చేస్తారు. ప్రజల లోపల కూడా మంచి స్పందన ఉన్నది. ఎందుకంటే ఇప్పటిదాకా చూసిన ముఖాలు చూసి ఆశకు వస్తున్నా సార్, మీలాంటి వాళ్ళు రావాలి, ఎడ్యుకేటెడ్స్ విద్యావంతులు రావాలి. దేశం నాశనం పట్టిస్తున్నారు, కోట్ల రూపాయలు ముంచేస్తున్నారు. ఈ గుండాలకు, రౌడీలకు, దొంగలకు ఈ టికెట్లు ఇచ్చి రాజకీయ పార్టీలు ఉన్నాయి. గతంలో నేను వేరే పార్టీ అదురుల పార్టీలో పనిచేసిన, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ, వాళ్ళు మనకు టికెట్లు ఇవ్వరు, మనకు సేవ చేయించుకుంటారు. లాస్ట్కి ఎవడు కోట్లు ఇస్తే ఎవడు లక్షలు ఇస్తామని టికెట్ ఇస్తారు. మరి బహుజన పార్టీ అట్లా చేయలే. బహుజన సమాజ్ పార్టీ నేను ఇండిపెండెంట్గా ఇస్తా అంటే మన ప్రొఫైల్లో అబ్జర్వ్ చేసి ఇమ్మీడియట్గా రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు మాయావతి గారు పిలిపించి టికెట్ డాక్టర్ గారికి ఎంపీ టికెట్ మనం ఇద్దామని చెప్పి 5 మంది మాకు పోటీలో ఉన్నప్పటికీ సీనియర్స్ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి బసవానందం డాక్టర్ ఉంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది నిజమైనటువంటి పార్టీ, ప్రజలకు సేవ చేసే పార్టీ. డబ్బులకు అమ్ముకునే టికెట్లు ఉండే పార్టీలు అవి అయిపోయాయి. వాడు దొంగ రౌడీ అయి ఉండే వాడి మీద 100 కేసులు ఉన్నామని టికెట్ ఇస్తున్నారు. వాడు వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నాడు, ప్రజాధనాన్ని కుళ్ళగొట్టేస్తున్నాడు. ప్రజలు ముఖ్యంగా ఆలోచించండి. నిజమైన వర్క్ చేసేటువంటి మేధావులకు, విద్యావంతులకు మనం రాజకీయ పగ్గాలు అప్పగించినట్టయితే మనం కరెక్ట్గా ప్రజలకు మేలు చేసే వాళ్ళం అవుతాం. రాజ్యాంగాన్ని మనము కరెక్ట్ నడిపిస్తాం. వానికి ఈ చదివే రాదు, వానికి రాజ్యాంగమే తెలియదు, వానికి టికెట్ ఇస్తాడు, ఎమ్మెల్యేను ఎంపీని చేస్తారు. ఎట్లా బాగుపడుతుంది చెప్పు దేశం? కాబట్టి ప్రజలారా, ప్రజలు ఏ పోటీకి ఆధారాలు అయితే ఉండో వాళ్ళ యొక్క ప్రొఫైల్ అబ్జర్వ్ చేయండి. మంచి వాళ్లకు మీరు ఓటు వేసినట్టయితే దేశము, రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కోరుకుంటున్నాను. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు. సందీప్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారితో మాట్లాడాలి. మాట్లాడండి. సందీప్ గారు చెప్పండి. గురుగారు చాలా ఎయిర్ ఫాల్ అవుతుందండి, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మీ దగ్గర? ఎయిర్ ఫాల్ పెద్ద సమస్య కాదు. దానికి ఎయిర్ ఫాల్కు ఇంటికెళ్ళి చాలా తొందరగా ఊడిపోతున్నాయి. అదే సార్, మీకు కారణాలు ఎన్నో ఉంటాయి ఎయిర్ ఫాల్కు. హెరిడిటరీ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల పోతుంది. అది ఏందనేది మిమ్మల్ని చూసి మీ యొక్క కాన్స్టిట్యూషన్ చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తే ఎయిర్ ఫాల్ తగ్గిపోతుంది. క్యాన్సర్ రోగాలు తగ్గుతున్నాయి, గ్యాంగ్రీన్ తగ్గుతున్నది, ఎయిర్ ఫాల్ ఒక సమస్యనా? తగ్గిపోతుంది. మొత్తం బాల్డెడ్ అయిన వాళ్ళకి అసంటిది మళ్ళీ గ్రోత్ వచ్చేటట్టు చేసినా చూడండి, యూట్యూబ్లో చూడండి, డాక్టర్.బసవానందం ఓపెన్ చేయండి, మీకు అన్ని సక్సెస్ కేసులు అన్నీ కనిపిస్తాయి. డాక్టర్ గారు మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి, ముఖ్యంగా ఈ ఏపీ ప్రజలు కూడా చాలామంది డాక్టర్ గారు ఎప్పుడు వస్తారని చెప్పి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ముందున్నటువంటి నంబర్లు మన పర్సనల్ నంబర్లు ఇవి. ఆ పర్సనల్ నంబర్ మీరు నోట్ చేసుకున్నట్టయితే
మీకు హైదరాబాద్లో ఎప్పుడు ఉంటాయి ఆ ఏపీ ప్రజల కోసమని ముఖ్యంగా ఏపీ బ్రాంచెస్ విజిట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఏపీ ప్రజలు చాలా దూరం నుంచి హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసమే ఈ విజయవాడ, రాజమండ్రి, విశాఖ, తిరుపతిలో బ్రాంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల ముఖ్యంగా ఏపీ ప్రజలు కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం, నెలకు 4 గురువారాలు ఉంటాయి. మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మూడవ గురువారం విశాఖపట్నం డాబా గార్డెన్ హోటల్ చంద్ర విశాఖపట్నం, నాలుగవ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఇట్లా ఈ యొక్క హోటల్స్లో మనకు ఏసీ హాల్స్ ఉంటాయి. పెద్ద ఏసీ హాల్స్ మొత్తం కూడా నిండిపోతుంది. ఒకరొకరు 4 hours 3 hours వెయిటింగ్ చేసి మందులు తీసుకుంటారంటే హోమియోపతి మీద ప్రజల్లోకి ఎంత విశ్వాసం ఏర్పడ్డా చూడండి. అలాంటి రిజల్ట్ చూపించడం వల్ల ప్రజల్లో మంచి క్రేజీ పెరిగింది. కాబట్టి ఏపీ ప్రజలంతా కూడా మీకు అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి ఏ సెంటర్కైనా వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా ఇతర విషయాలు ఏదైనా కావాలంటే నా పర్సనల్ నంబర్లు ముందు కనిపిస్తున్నాయి. ఆ నంబర్స్ మీరు నోట్ చేసుకున్నట్టయితే మీకు సరైనటువంటి అడ్వైస్ దొరుకుతుంది. అదేవిధంగా కొంతమంది ఏపీకి పోయినా ఏపీకి మళ్ళీ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. విజయవాడకు కానీ విశాఖకు కానీ రాజమండ్రికి కానీ రాలేకపోతే దూరంకి 200 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్కి కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న తెలంగాణ ప్రజలు కూడా ఇది రాలేకపోతున్నాం సార్, తొలకొచ్చే వాళ్ళు లేరు, మాకు పట్టుకొచ్చే వాళ్ళు లేరు, టీవీ ప్రోగ్రామ్ చూస్తే మాకు ట్రీట్మెంట్ తీసుకోవాలనిపిస్తుంది అంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎవ్వరు కూడా డైరెక్ట్గా క్లినిక్ కూడా రాకున్నా సరే రాలేని వాళ్ళు ఈ ఫస్ట్ నంబర్ 944కు వీడియో కాల్ చేసి మీ అడ్రస్ పెడితే మీతో డైరెక్ట్గా మాట్లాడి మీకు మందులు పంపిస్తాం కొరియర్లో. కొరియర్ కూడా ఏమి ఎక్కువ రోజులు పట్టదు, 24 hours మీకు సర్వీస్. ఇవాళ కొరియర్ చేస్తే మీకు ఏ రాష్ట్రంలో అయినా రేపటి వరకు ముడుతుంది. ఫాస్ట్ కొరియర్ ఉంటుంది. కాబట్టి మీరు మీ ఇంట్లో మీ డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే మీకు ఏ సమస్య వచ్చినా వీడియో కాల్ మాట్లాడవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా 2 రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు మనకు ట్రీట్మెంట్ తీసుకుంటారు. మళ్ళీ 25 దేశాలకు కూడా ఇప్పుడు ఇతర దేశాలు ఉన్న వాళ్ళు మన దగ్గర రాలేరు. మన అన్ని యూట్యూబ్లో ఫేస్బుక్లో మన లైవ్ ప్రోగ్రామ్ చూస్తారు ఇతర దేశాలు. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా సక్సెస్ అవుతలే. వాళ్ళు వీడియో కాల్ చేసి మన సమస్యలు చెప్పి కొరియర్ చేయించుకుంటారు. అక్కడనే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకు కూడా చాలా విషయాలు తెలియజేసినందుకు నమస్తే. సో చూసారు కదండి, ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK న్యూస్.